డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే లోకేష్ అస్సలు పట్టించుకోలేదు, తెలుగుదేశం అస్సలు పట్టించుకోలేదు. అదే సందర్భంలో జగన్ దీని మీద నేరుగా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే నిన్న జరిగినటువంటి మీటింగ్లో మంగళవారం ర్యాలీలు విజయవంతమైన సందర్భంలో ప్రసంగిస్తూ వచ్చారు. డిఎస్సి పేపర్ లీకేజ్ స్పోర్ట్స్ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయం మీద వాళ్ళ జన్జీ ఆగ్రహావేశాలు రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నిర్వహించిన ర్యాలీలన్నీ విజయవంతం అయ్యాయి. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అంశం మీద అక్రమం మీద సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్డెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వం అందే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబావులు శ్రమించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సిలో లీకులు అక్రమాలతో వాళ్ళ భవిష్యత్తును కాల రాసింది. సాక్ష్యాలు ఆధారాలు కళ్ళెదురే కనిపిస్తున్న సీఎం చంద్రబాబు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఇప్పటి వరకు వాటి మీద నోరు మెదపలేదు. డైవర్షన్లతో కప్పెట్టాలని చూస్తున్నారు. యువత విద్యార్థుల డిమాండ్లు సాధించే క్రమంలో వాళ్ళ భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత విద్యార్థులకు అభినందనలు అన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్.